అందరికీ నమస్కారం అండి. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే సూపర్ 6 పథకాలు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో, అదేవిధంగా లోకేష్ బాబు గారు ఎన్నికల ప్రచారంలో, మరి జనసేన పార్టీ అధినేత ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచారంలో ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో మరి ఆ వాగ్దానాలు పూర్తిగా 100 రోజుల లోపులోనే అమలు చేశారని చెప్పడానికి ఒక తెలుగుదేశం పార్టీ హెచ్ఆర్డి సభ్యుడిగా గర్వపడుతూ మరి ఈ రోజు నాడు ఇది మంచి ప్రభుత్వం అంటే ఇంతకుముందు చేసినటువంటి ప్రభుత్వం అనేకమైనటువంటి దుర్మార్గాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి 2019లో ఎన్నికలలో హామీలు ఇచ్చాడో ఆ హామీలు అమలు చేయడానికి 5 సంవత్సరాల సమయం కూడా సరిపోలేదు. ఉదాహరణకు చెప్పాల్సి వస్తే 1000 రూపాయల పెన్షన్ వృద్ధులకి, వికలాంగులకి అందరికీ 1000 రూపాయలు పింఛను పెంచుతానని 2019లో వాగ్దానం ఇచ్చి 250 ఇలా పెంచుకుంటూ 5 ఏళ్ల పాటు కేవలం 1000 రూపాయలు పెంచడానికి సమయం పట్టిందా జగన్మోహన్ రెడ్డి గారికి. కానీ చంద్రబాబు నాయుడు గారు వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఏదైతే ఇబ్బంది పడతా ఉన్నారో మరి ఆ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని ఎన్నికల సందర్భంలో, ఎన్నికల ప్రచారంలో చూసి వాళ్ళకి నేను పెద్ద కొడుకునే ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చిన మరుక్షణం 1000 రూపాయలు పింఛను పెంచుతానని చెప్పేసి హామీ ఇవ్వడం, హామీలో భాగంగానే ఏదైతే మరి 3000 రూపాయలు పెంచి జూన్ నెలలో ఇస్తానని, ఏప్రిల్ మే జూన్లకు సంబంధించి 3000, ఆ జూన్ నెలకు సంబంధించి 4000, 7000 రూపాయలు ఇస్తానన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు వాగ్దానం ఇచ్చారు. మరి ఆ వాగ్దానాన్ని తూచా తప్పక ఎన్నికల్లో అయినటువంటి మరుసటి నెలలోనే 7000 రూపాయలు పింఛను పంపించినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఇకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదవాడు పట్టడి అన్నం తింటున్నాడని చెప్పి గతంలో అన్నా క్యాంటీన్లు మూసేసినటువంటి పరిస్థితి నుంచి మరి మళ్ళా అన్నా క్యాంటీన్లు తెరిచి లక్షలాది మంది ఈ రాష్ట్రంలో 5 రూపాయలకి అన్నం సంతృప్తిగా భోజనం చేస్తూ ఉన్నారు, సంతృప్తిగా టిఫిన్ చేస్తూ ఉన్నారు. ఇది 181 అన్నా క్యాంటీన్లు ఈ రాష్ట్రంలో ప్రారంభించారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా లోకేష్ గారు అని చెప్పడానికి గర్వపడుతూ, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తులను అనేక ఇబ్బందులు పెట్టింది. మరి ఉద్యోగస్తులకు భద్రత కల్పిస్తానని నేను వచ్చిన ఇమీడియట్గానే, మా ప్రభుత్వం వచ్చిన ఇమీడియట్గానే డిఎస్సి వేసి ఉద్యోగులకి ఖచ్చితంగా ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో మెగా డిఎస్సి ఇస్తానని చెప్పడం జరిగింది. మరి అదే మెగా డిఎస్సిని మొట్టమొదటి సంతకంతో మెగా డిఎస్సి అనౌన్స్ చేసి ఈ రాష్ట్రంలో 16,437 ఉద్యోగాలు ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. మరి అదేవిధంగా ఇకపోతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇప్పుడు సపోజ్ ఎవరైనా 3 సెంటులు ఇంటి స్థలం ఉన్నప్పటికీ కూడా ఆ ఇంటి స్థలాన్ని కూడా ప్రభుత్వ పేరున పెట్టుకుని ఆ ఇంటి మీద లోను తీసుకున్నటువంటి చరిత్ర, మరి లోనులు తీసుకున్నటువంటి కుతంత్రపు ఆలోచన చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారిని తెచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది. మరి అదేవిధంగా ప్రతి నెల 1వ తారీఖున ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులకే కాదు ఈ పింఛన్దారులకు కూడా 1వ తారీఖున పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో లేదు. కానీ ఈ ప్రభుత్వం, మన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం 1వ తారీఖు నాడు ఖచ్చితంగా పింఛన్లు పంపిణీ చేస్తూ ఉన్నారు, ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తూ ఉన్నారని చెప్పేసి సగర్వంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చెప్పగలుగుతూ ఉన్నాను. మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో చూసాం, మన అందరం కూడా టీవీల్లో చూసాం, వార్తల్లో విన్నాం, పత్రికల్లో చదివాం. విజయవాడ బుడమేరికి వరదొచ్చి విజయవాడ మహానగరం అతలాకుతలమైపోయి అనేక లక్షల మంది ముంపు నీటిలో ముంపు బారిన పడితే మరి వారిని కేవలం 10 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు నిద్రాహారాలు మానేసి, అనేక గంటలు నిద్రాహారాలు మానేసి రోజుకి 18, 19, 20 గంటలు కూడా కష్టపడి మరి ఆ యొక్క వరద బాధితులు సురక్షితమైనటువంటి ప్రదేశాలకు తరలించడంతో పాటు అన్న పానీయాలన్నీ అందించి వైద్యానికి సంబంధించినటువంటి ప్రతి అవసరమైనటువంటి వైద్యానికి సంబంధించిన ప్రతి మెడిసిన్ కూడా అందించినటువంటి ఘన చరిత్ర తెలుగుదేశం పార్టీది, చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారిది అని చెప్పేసి చెప్పడానికి గర్వపడుతూ మరి మీ అందరూ కూడా కేవలం 3 నెలల్లోనే ఇంత మంచి పనులు చేసినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మీద కేవలం 3 నెలల్లోనే ఇంత మంచి చేసినటువంటి ప్రభుత్వాన్ని ఇంకా 59 నెలల సమయం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. మీ అందరూ కూడా ఆశీర్వచనాల రూపంలో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని దీవించి ఆశీర్వదించి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మరొకసారి
ఇప్పుడే కాదు, ఖచ్చితంగా ఇటువంటి మంచి ప్రభుత్వం ఉండాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఏం చేసామనేటువంటిది చెప్పమని ఒక ఆఫీసర్ని నియమించి మరి మన ఇళ్ళకి పంపించడంతో పాటు అదేవిధంగా ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి పాంప్లెట్తో పాటు ప్రతి ఇంటికి కూడా ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి మరి స్టిక్కర్ను కూడా అంటించమని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మరి మీ అందరి అనుమతితో అంటించమని చెప్పి పంపించడం జరిగింది. మరి వారికి మీ సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరిని అభ్యర్థిస్తూ మరి ఇటువంటి మంచి ప్రభుత్వాన్ని మీరందరూ కూడా ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా 2029లో కూడా ఈ రాష్ట్రం నుంచి తెలుగుదేశం జనసేన కూటమి ఏదైతే ఉందో మరి ఆ కూటమి అధికారంలోకి రావడానికి ఇప్పుడు నుంచి చేసే పనులన్నీ కూడా మీరు మనసులో పెట్టుకుని గతంలో మనం ఏదైతే ఇబ్బంది పడ్డామో, ఏదైతే పాడయ్యామో వీటిలన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా 2029లో కూడా తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి, బీజేపీ పార్టీకి పట్టం కట్టాలని చెప్పేసి మిమ్మల్ని సవినయంగా కోరుతూ, అదేవిధంగా మనకు రహదారి లేనటువంటి మన గ్రామాన్ని తీసుకుంటే ఖచ్చితంగా శవాలతో పాటు అనేకమైనటువంటి మరి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉట్టుకట్టుకుని ప్రమాదం 2 కిలోమీటర్లు మోసుకెళ్లేటువంటి పరిస్థితి మన నేదునూరు వారిపేటలో తొట్టమూడు గ్రామంలో ఉంటే 1996 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత శ్రమదానంలో మనందరం కలిసి రోడ్డు చేసుకోవడం జరిగింది. మరి ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం 2014 సంవత్సరంలో ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఈ ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల నుంచి 50 లక్షల రూపాయల రమారామి 2 కిలోమీటర్ల రోడ్డుని ఒకేసారి ఇచ్చినటువంటి ప్రభుత్వం, షెడ్యూల్ కులాలను, ముఖ్యంగా షెడ్యూల్ కులాలను గుర్తించినటువంటి ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారితో కూడినటువంటి బీజేపీతో కూడినటువంటి ప్రభుత్వం అని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ మరి భవిష్యత్తులో కూడా మీ అందరూ కూడా ఇంకా మంచి పథకాలు ఉన్నాయి. అమ్మ మహిళలారా, రేపు దీపావళి నాటికి ఏదైతే 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ